హాయ్ అండి. టొరంటో ట్రైన్లో ఉన్న చెన్నై టు విజయవాడ. ఏదో న్యూస్ పేపర్ ఇచ్చారు. తల్లగాని బెడ్షీట్ టవల్ అన్నీ ఇచ్చాడండి. ఒక వాటర్ బాటిల్. తర్వాత టిఫిన్ కట్టుకొద్దాం అనుకున్నా. ట్రైన్లోనే టిఫిన్ ఇస్తారు వద్దని చెప్పింది మా అమ్మాయి. చూస్తే న్యూస్ పేపరు, తలగాని, దిండులు, తర్వాత బెడ్షీట్లు, టవల్ అన్నీ ఇచ్చాడు. వాటర్ ఇచ్చాడు. టిఫిన్ ఇవ్వటలేదు. టిఫిన్ తినేస్తే గమ్మున ఒక నిద్ర తీసేస్తే విజయవాడ వచ్చే వరకు ఒక నిద్రపోవచ్చు. రాత్రి అంతా నిద్రలేదండి. తెల్లబార్లు వర్షం ఇంకా కురుస్తానండి. ఆ వర్షంలో ఆటోలో వచ్చి స్టేషన్లో వచ్చి మళ్ళీ 6:30కి టొరంటో ట్రైన్ ఎక్కాము. విజయవాడ ఆగొద్దంటండి, ఎక్కడ ఆగదంట. ఇంకా న్యూస్ పేపర్ తమిళ అండి, తమిళ అనుకుంటా. తమిళ నాకు రాదు. తమిళ న్యూస్ పేపర్ ఏదో ఉండి టిఫిన్ తెచ్చుకుంటే ఏదో ఒక గమ్మున టిఫిన్ తినేసి పడుకునే వాళ్ళం. టిఫిన్ ఇంటాకి నిద్ర వచ్చేస్తుంది. రాత్రి అంతా గంటకి లేవటం. ఉట్టేప్పుడు నిద్ర వచ్చేసి ప్రయాణం అనేసరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. గంటకి లేవడం, అలారం చూసుకోవడం, మళ్ళీ పరుగులు తీయాలి. స్టేషన్లో రైలు ఎక్కే వరకు టెన్షన్ అండి. ఆటో దొరకలేదు. ఎలాగ ఇవ్వండి. తమిళ న్యూస్ పేపర్ లలితా జ్యువెలరీ గుండాయిని వచ్చేసాడు. వారు నిద్రపోతున్నారు. నేను ఏ స్టేషన్ తెలియటం లేదు. ఏసీకి వచ్చి చెన్నై నుంచి విజయవాడ అండి. వర్క్ చేసుకున్నాం. ఇంకా నిద్రపోదామని